all, thank you so much for my Malayalam producers, Mr. Raju Millis sir and Confident Group CJ Roy, who supported the vision. And I should thank Chindapalli, Sida Ramarao Garu and Srinivas Garu for supporting us to bring our movie to this industry and introducing our product to this industry in such a fine way. Thank you so much, sir. And while standing in the stage, I should remember my hero, Mr. Tovino Thomas, who stood by me throughout this journey. Even when the story is being discussed to him, he was there in the past 2 to 3 years, along with me and Anas Khan, along with the producers, for fulfilling this movie. And the budget of the movie is bit higher in terms of Malayalam. So the producers, the hero, Mr. Vinay Rai sir, Trisha ma'am, they are all big names. You know them from Vanam and Unnane Unnale and all Tamil movies. They all came to our small industry Malayalam. Trisha ma'am came after Ponniyin Selvan and Leo, and they stood by us and helped us to do this movie. Mr. Aditya Menon is also a familiar face. Mandira Bedi also came from there. ఎందుకంటే ఈ సినిమా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము. దానికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి మా సుబ్బారెడ్డి గారికి, మా సజ్జుబాయికి, ఇద్దరికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది ఈ సినిమాకు. వాళ్ళిద్దరి వల్ల మనం ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఒక ఇంటెన్షన్ తోటి సినిమా తీసుకొచ్చాము. సినిమా అక్కడ మలయాళం లోపల 40 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందండి. ఇప్పటికి 40 crore రూపీస్ కలెక్షన్ చేసి ఈ January 2nd రిలీజ్ అయింది. ఇంకా ఆడుతుంది ఇక్కడ మలయాళంలో. మనకి ఇక్కడ పొంగల్లో సినిమాలు ఉండడం వల్ల మనము సైమల్టేనియస్ రిలీజ్ చేయలేకపోయాము. అందుకే ఈ January 24th రిలీజ్ ప్లాన్ చేసాము. మూవీ వచ్చేసి చాలా గ్రిస్పింగ్గా, చాలా యాక్షన్ థ్రిల్లర్, మన తెలుగు ఆడియన్స్ కోరుకునే ఏదైతే యాక్షన్ థ్రిల్లర్ ఉంటుందో అది ఈ మూవీలో చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా యాక్షన్ థ్రిల్లర్ను, కొత్త వెరైటీస్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. అది దాన్ని నమ్మేసి మేము ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సంకల్పించాము. దానికి మూవీలో యాక్చువల్గా మేము ఇక్కడికి త్రిష అండ్ హీరో టొవినో థామస్ గారు కూడా వచ్చేవారు. ఆల్రెడీ నిన్నటి వరకు కూడా త్రిష గారు వస్తారని అనుకున్నాము. ఆమెకు ఆల్రెడీ కొంచెం వేరే సూర్యతో బిగ్ కోఆర్డినేషన్లో షూటింగ్ జరగడం వల్ల రాలేకపోయింది. 2025 కొత్త సంవత్సరం బిగిన్ అయిన తక్షణం మలయాళంలో భారీ హిట్ కొట్టినటువంటి, భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించినటువంటి ఐడెంటిటీ మూవీ సుమారుగా అంటే 1 వీక్లోనే దగ్గర దాపు 50 కోట్ల రూపాయల గ్రాస్ని క్రాస్ చేసేసి సంచలనంగా ఈ చిత్రం అక్కడ ప్రదర్శింపబడింది. దాని తర్వాత మా మామిడాల శ్రీనివాస్ గారు ఈ చిత్రం గురించి చెప్తే దీంట్లో మేము పార్ట్నర్షిప్ అయ్యి ఈ చిత్రాన్ని కలిసి సంయుక్తంగా ఇక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. అయితే ఈ ఐడెంటిటీ మూవీ చిత్రంలో అంటే మలయాళం సినిమా అయినప్పటికీ ఐడెంటిటీ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో మనం మొదటిగా చెప్పాలనుకుంటే త్రిష గారు ఆల్రెడీ తెలుగులో ఆవిడకి పెద్ద ఐడెంటిటీ ఉంది. నెక్స్ట్ పోతే వినయ్ రాయ్ గారు వాన సినిమాతోటి, హనుమాన్ సినిమాతోటి ఇక్కడ అందరికీ సుపరిచితులే సార్. మీకు కూడా ఇక్కడ ఐడెంటిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ పోతే డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు జేక్స్ విజయ్, ఆయన ట్యాక్సీ వాళ్ళ సినిమాతోటి, పక్కా లోకల్ సినిమాతోటి ఆయనకు కూడా ఆల్రెడీ ఐడెంటిటీ ఉంది. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని వారు అందించారు. వారికి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలి. నెక్స్ట్ పోతే ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి అఖిల్ పాల్ గారు, వారి మిత్రులు అనాస్ ఖాన్ గారు ఇద్దరు కలిసి దర్శకద్వయం ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. వీరికి ఈ ఐడెంటిటీ చిత్రంతో తెలుగులో పక్కాగా వీళ్ళకి ఐడెంటిటీ వస్తుందని చెప్పేసి వాళ్ళ తప్పకుండా మంచి విజయం సాధిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. January 24న తెలుగు 2 స్టేట్స్లోనూ రిలీజ్ అవుతున్నటువంటి ఈ చిత్రం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని, మీకు తప్పనిసరిగా ఈ యాక్షన్, సస్పెన్స్, ఎడ్జ్ థ్రిల్లర్ మిమ్మల్ని అలరిస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. थैंक यू. जब ये ट्रेलर चल रहा था, किसी ने रिएक्शन दिया, उसके लिए मैं बहुत धन्यवाद बोल रहा हूँ. थैंक यू. वी वांटेड दैट रिएक्शन फ्रॉम यू मीडिया से. आई होप यू लाइक्ड इट. फर्स्ट एंड फॉरमोस्ट मैं रामाराव गारू और श्री वेदाक्षर फिल्म, श्रीनिवास गारू और मूवी मैक्स को बहुत बहुत धन्यवाद बोलना चाहता हूँ.
आजकल मेरा लक बहुत अच्छा चल रहा है। पिछले साल मुझे तेलुगु सिनेमा का सबसे, हाउ डू आई पुट इट, फ्यूचर डायरेक्टर मुझे मिला था, प्रशांत वर्मा, एंड आई वाज वेरी लकी विद दैट। उसी तरह मलयालम में मुझे एक बढ़िया डायरेक्टर मिला था और वो है अखिल। उन्होंने जब आकर स्टोरी बोला था मुझे आज तक मेरे 18 साल के करियर में ऐसा स्टोरी बनाया था नहीं। और इस पिक्चर में सभी है, आपको एक्शन, सस्पेंस, स्टोरी लाइन सभी बहुत इन्होंने लिखा था, और जो भी स्टंट्स और सीजी भी बहुत बढ़िया दिखाया इन्होंने। सो मुझे यकीन है कि ये पिक्चर तेलुगु ऑडियंस को बहुत पसंद आने वाला है। और रामाराव गारू एंड सीनी गारू ये पिक्चर लेकर हमारे ऊपर इतना भरोसा रखकर मुझे आपसे बहुत बहुत धन्यवाद बोलना चाहता हूँ। आई होप दिस मूवी डज रियली वेल फॉर यू। जब पिक्चर बना रहा था मैंने बोला था कि ये तेलुगु ऑडियंस ये पिक्चर बहुत एंजॉय करने वाली है, बिकॉज द फुल पैकेज। Please subscribe to ANR Studios. Yeah.